వికలాంగులకి రాష్ట్ర బడ్జెట్లో తగ్గించినందుకు నిరసన తెలియజేస్తున్నాము. జై వికలాంగ్, JNPRT, జిందాబాద్ 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 జిందాబాద్. రాష్ట్రంలో వికలాంగుల బడ్జెట్ని పెంచాలి. రాష్ట్ర బడ్జెట్లో వికలాంగులకు నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యంకు నిరసనగా ఈ రోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిన్నారం మండల కమిటీ ఆధ్వర్యంలో జిన్నారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బడ్జెట్ పత్రాలను దగ్ధం చేసి నిరసన తెలియచేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 నుండి 25 ఆర్థిక సంవత్సరంకు ప్రవేశపెట్టిన 2,91,159 కోట్ల బడ్జెట్లో వికలాంగుల సంక్షేమం కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదని, బడ్జెట్ను సవరించి 5% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో 137 అంశాలను అసెంబ్లీలో మాట్లాడినారు. ఎక్కడ కూడా వికలాంగుల ప్రస్తావన లేదు. మధ్యాహ్నం 12:02 ఉన్న వికలాంగుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఎప్పటిదో అర్థం అవుతుంది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 29,816 కోట్లు కేటాయించరు. ఈ కేటాయింపులతో ఆసరా పెన్షన్స్ పెంపు ఎట్లా సాధ్యం? వికలాంగుల పెన్షన్ 6,000లకు, ఇతర పెన్షన్ 4,000లకు పెంచేందుకు ఎందుకు నిధులు కేటాయించలేదు? వికలాంగుల రుణాలు, సహాయ పరికరాలు, స్కాలర్షిప్స్ వంటి వాటికి నిధులు ఎందుకు కేటాయించలేదు? అభయ హస్తం 6 హామీలలో చేయూతకు నిధులు ఎందుకు కేటాయించలేదు? ఆదాయాన్ని తగ్గించుకునేందుకు సంస్కరణలు అమలు చేస్తామని ఆర్థిక మంత్రి చెప్పడం అంటే సంక్షేమ పథకాలను రద్దు చేయాలనే కుట్ర దాగి ఉంది. ప్రజా పంపిణీ వ్యవస్థకు 3,836 కోట్లు కేటాయించారు. దీనితో వికలాంగులకు అంత్యోదయ రేషన్ కార్డులు ఇవ్వడం ఆచరణలో సాధ్యం కాదన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు జయలక్ష్మి, బాలురాజు, కార్యదర్శి నవీన్ చారి, శ్రీకాంత్, నరసింహ, వీరాస్వామి, కృష్ణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.